ఈరోజు ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు మన గౌరవ సభ్యులు రేట్ చేయడం, దానికి మన సెక్రటరీ గారు అలాగే ప్రెసిడెంట్ గారు కూడా వారి విజనరీతో వాళ్ళ విజన్స్ చెప్పడం జరిగింది. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన నాగేశ్వరరావు గారు, నల్ల నాగేశ్వరరావు గారు సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా సార్ చాలా విషయాలు చెప్పారు. దాంట్లో కూడా NAC B+ నుంచి A+ సార్ అప్పుడు మాది కొత్తగా వెళ్ళడం వల్ల, అంటే ఇంతకుముందు NAC A గ్రేడ్ సార్ మీరు చెప్పినట్టు. నెక్స్ట్ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడే మేము కొత్త ప్యాటర్న్లో వెళ్ళడం వల్ల B+లో వచ్చింది సార్. కానీ ఇప్పుడు మన కాలేజీ మేనేజ్మెంట్ నుంచి మన సురేష్ గారిని దానికి NAC యాక్టివిటీస్ చూడటానికి సురేష్ గారు ఆధ్వర్యంలో ఏంటంటే ఖచ్చితంగా ఇప్పటికీ మేము థర్డ్ సైకిల్లో A++కే మేము ఫిక్స్ అయ్యాం సార్. A++ ఖచ్చితంగా ఏ పైనే మేము గ్రేడ్ సాధిస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే క్యాంపస్ సెలక్షన్స్ అడిగేస్తారు. మేము క్యాంపస్ సెలక్షన్స్ ఫిగర్ ఏంటంటే ఈ సంవత్సరంలోనే, ప్రతి సంవత్సరం మేము క్యాంపస్ సెలక్షన్స్ పెట్టాము సార్. దీంట్లో కూడా ఏంటంటే ఈ సంవత్సరం ఒక 2 క్యాంపస్ పెట్టాం సార్. 2 క్యాంపస్ రీసెంట్గా పెట్టాం. దాంట్లో ఫస్ట్ క్యాంపస్లో సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో 136 మెంబర్స్కి మేము ఇక్కడే 136 మెంబర్స్కి ఇక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. 136 మెంబర్స్కి. అలాగే రీసెంట్గా మళ్ళీ సూర్యమిత్ర మన సూర్యారావు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి క్యాంపస్ డేస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. దాంట్లో కూడా 87 మెంబర్స్కి సూర్యారావు గారి చేస్తే మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించాం సార్, వాళ్ళ విశేషతో కూడా. సో ఈ 2 కూడా ఈ సంవత్సరం జరిగిన క్యాంపస్ ఉంది సార్. అలాగే మన కనకరాజు గారు, గౌరవ సభ్యులు కనకరాజు గారు చెప్పారు. దాంట్లో బోర్డ్ స్టూడెంట్స్ మనకి ఇప్పుడు ఈ సంవత్సరం 23, 24, 25 సంబంధించి 2,850 మంది అయితే దానికి ముందు 2,550 వేస్తారు బోర్డ్ స్టూడెంట్స్ మంచి చేయలేదు. కానీ దీంట్లో మనం 2,550 వేస్తారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు 2,850 మందికి చేయాలి సార్. అలాగే ఇంకా మనకి దీంట్లో మీరు చెప్పినటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ కూడా డిగ్రీలో ఒక కోర్స్ ఉంది సార్. స్కిల్ డెవలప్మెంట్ డిగ్రీలో ఒకటి ఉంది, అలాగే పీజీలో కూడా ఉంటుంది సార్. దీంట్లో కూడా గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ ఉంది సార్. దాంట్లో డిగ్రీ స్కిల్ డెవలప్మెంట్ వచ్చేసరికి 30 ల్యాప్టాప్స్ మనకి ఇచ్చారు సార్. వాళ్ళ ద్వారానే మనం ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ నుంచి ట్రైనింగ్ సిస్టమ్, కొత్త కోర్సులు మనం పిల్లలకి నేర్పడం జరుగుతుంది సార్. అలాగే రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది సార్. మనకి PhDకి సంబంధించి రీసెర్చ్ సెంటర్ కూడా మనకు ఉంది సార్. అయితే ఇక్కడ ఏంటంటే రీసెర్చ్లో అంటే ఇప్పుడు ఆబ్సెంట్ పెట్టిన తర్వాత యూనివర్సిటీలోనే PhD జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ కొంచెం తగ్గడంతో, అందులోనూ మన కాలేజీలో PhD హోల్డర్స్ కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత ఈ రీసెర్చ్ సెంటర్ మనకి రన్ చేయట్లేదు సార్. కానీ మన మేనేజ్మెంట్ సహకారంతో దాని ఫీజు కనుక యూనివర్సిటీకి కడితే మళ్ళీ రీసెర్చ్ సెంటర్ రీఎస్టాబ్లిష్ చేయొచ్చు సార్. ఈ సందర్భంగా నేను మన మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రీసెర్చ్ సెంటర్ కూడా మన యూనివర్సిటీకి కొంత అమౌంట్ పే చేస్తే రీసెర్చ్ సెంటర్ కూడా మనకు వస్తుంది. సో దాంట్లో PhD హోల్డర్స్ మన దగ్గర నుంచే కొంతమందికి జాయిన్ చేసుకోవచ్చు సార్ దీంట్లో మన కాలేజీ నుంచే. అలాగే డాక్టర్ ఎన్ఎన్ సూర్యారావు గారు కూడా డేటా అనలిటిక్స్, ఖచ్చితంగా డేటా అనలిస్ట్ గురించి చెప్తూ వాళ్ళు చెప్పిన దాంట్లో కొంత ఉంది సార్. మనం డేటా కలెక్ట్ చేసాం. ఇప్పుడే గోల్డెన్ జూబ్లీ సంబంధించి కూడా డేటా కలెక్ట్ చేసాం. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా మనం చెప్పడం జరిగింది సార్. ఎప్పుడైనా 1975 నుంచి ఎప్పటి వరకు కూడా మన కాలేజ్ నుంచి వెళ్ళిన స్టూడెంట్ డేటా అంతా కలెక్ట్ చేయమని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు స్టార్ట్ చేసామండి. మ్యాక్సిమం ఇంచుమించు 30 to 40% మనకి స్టూడెంట్ డేటా ఆల్రెడీ కలెక్ట్ చేసాం సార్. ఎందుకంటే ఫిబ్రవరి లాంటి ఉద్దేశంతో ఒక స్పీడ్ చేసాం, కానీ మేనేజ్మెంట్ వారు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనగానే అది కొంచెం స్లో అయింది. కానీ ఖచ్చితంగా 100% డేటా కలెక్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్. అలాగే దీంట్లో మన గౌరవ సభ్యులు, మన మేనేజ్మెంట్ వారు, అలాగే డిప్లొమా కోర్స్ సార్, ఫిజిక్స్ డిప్లొమా కోర్స్ వచ్చి అడిగారు సూర్యారావు గారు. మెయిన్ ఏంటంటే మన ఆక్వా ల్యాబ్స్, మన భీమవరం హబ్గా ఉంది. ఇక్కడ ఆక్వా ల్యాబ్స్కి సంబంధించి చాలా ఆపర్చునిటీస్. సో దాన్ని అవైల్ చేసుకుంటారని ఉద్దేశంతో మన డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ డిప్లొమా కోర్స్ కూడా యూనివర్సిటీ నుంచి మనం ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. సో ఇది కూడా చాలా అడ్వాంటేజ్ మన పబ్లిక్కి. అలాగే మన కాలేజీ నుంచి ఈరోజు మనం ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, ట్రెజరర్ గారు కానివ్వండి, అలాగే మేనేజ్మెంట్ వారు, అలాగే జనరల్ బాడీ
అందరు గౌరవ సభ్యులు సహాయ సహకారాలతో మన కాలేజ్ ఈరోజు చాలా బ్రహ్మాండంగా మనం రన్ చేస్తున్నప్పుడు ఏమాత్రం సందేహం లేదు సార్. ఈరోజు వారు చెప్పడమే కాదు, స్టాఫ్ నుంచి మేము కూడా చెప్పదలుచుకున్నాం. ఫస్ట్ వీక్లోనే అంటే ఈరోజు శాలరీ ఇవ్వడంలో మేనేజ్మెంట్ పొరపాటు కూడా లేదండి. ఈరోజు మేము చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళు 1వ తారీఖున జీతాలు ఇవ్వమన్నారు. స్టాఫ్ నుంచి రిపోర్ట్స్ రాక మనకు 3, 4, 5 తారీఖులు వస్తుంది, కానీ మేనేజ్మెంట్ అయితే 1వ తారీఖు నుంచి జీతం ఇచ్చేయమంటారు సార్. వారికి ఈ సందర్భంగా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మెయిన్ మాకు కొన్ని ఫెసిలిటీస్ కూడా జరిగింది సార్, ఇవ్వడం జరిగింది. మనకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, అలాగే పిఎఫ్లు కట్టడం, పాత బకాయిలన్నీ క్లియర్ చేశారు. అలాగే ఇంతకుముందు మనకి కొన్ని శాలరీస్ పెండింగ్లో ఉంటాయి, అవన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేసాం సార్. అలాగే ఆఫ్ శాలరీస్ కూడా మొన్ననే రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో పీజీ నుంచి అలాగే కొంత గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ మనకు రాకపోయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనం మేనేజ్మెంట్ సహకారంతో మనం చేస్తూ ఉన్నాం కాలేజీలో. ఇటువంటి అంటే ఈ రోజుని మన కనకరాజు గారు లాంటి వారు 2 తరాలు చూసేవారు. ఆయన అంటే ఇప్పటివరకు ఎప్పటి నుంచి ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండి 2 తరాలు చూసేవారు, అంటే పాత మేనేజ్మెంట్ కొత్త మేనేజ్మెంట్. అటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఈ కాలేజీలో ఎలా మనం మార్పు చెందుతూ రోజు రోజుకి ఎలా డెవలప్ తెలుస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మెయిన్ ఏంటంటే మన పీజీ కోర్స్కి వచ్చేసరికి కూడా మీరు అన్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసినా కూడా యాక్చువల్గా మనకి యూనివర్సిటీలో కూడా సీట్లు జాయిన్ అవ్వలేని పరిస్థితి. ఈరోజు సీట్లు జాయిన్ అవ్వట్లేదు. అటువంటిది ఈరోజు మన కాలేజీలో 530 సీట్లకి 517 అయినాయి సార్. ఈ సంవత్సరం రీసెంట్గా 517 అయినాయి సార్. లాస్ట్ ఇయర్ 503, అంటే టోటల్గా 1060 సీట్లకి 1020 మందితో ఈరోజు పీజీ కాలేజీ మన స్టేట్లోనే ఫస్ట్ కాలేజ్ సార్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే మన ఫస్ట్ కాలేజీ 1020 మంది సార్. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మాకు మరింత ప్రోత్సాహిస్తున్నటువంటి మా మేనేజ్మెంట్కి మెయిన్ ఏంటంటే మన ప్రెసిడెంట్ గారు ఒక్కటి గోందర గారు, అలాగే సెక్రటరీ కోఆర్డినేటర్ రామ్ మనోహర్ గారు, ట్రెజరర్ శ్రీనివాస్ గారు, గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరూ కూడా, అలాగే జనరల్ బాడీ సభ్యులకి ఈ సందర్భంగా మా స్టాఫ్ తరఫుని, అలాగే మెయిన్ ఏంటంటే మా స్టాఫ్ నుంచి అలాగే మేము కూడా కొన్ని పాయింట్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి కొన్ని పాయింట్స్ మేము కూడా ఫాలో అవుతూ, అంటే మేము కూడా ఇప్పుడు చేసేది ఏంటంటే మెయిన్ దీంట్లో ఏ పని చేసినా అకౌంటబిలిటీ చూపిస్తున్నాం సార్. ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఈ వీటితో మేము ముందుకెళ్తూ ఈ కాలేజీని మన వంతు ఇది కృషి చేస్తూ మన యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తూ మన కాలేజీలని స్టేట్లోనే గొప్ప కాలేజీలుగా నిలబెట్టాలనే ప్రయత్నంలో మీతో పాటు మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేసుకుంటూ మా స్టాఫ్ తరఫుని మా కేజీఆర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అలాగే పీజీ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, జూనియర్ కాలేజ్, జీటీపీ కాలేజ్ తరఫుని స్టాఫ్ స్టూడెంట్స్ తరఫుని కూడా మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు భోజనం చేసి అవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.